మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గం పాతగాయలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో ఇటు పాకిస్తాన్ భారత్ యుద్ధ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన నాయకులు జన సైనికులు భారీ ఎత్తున ఇక్కడ హోమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పురోహితిక అమ్మవారి శక్తిపీఠానికి కుంకుమ పూజ, అదేవిధంగా ఇక్కడ చండి హోమం కూడా జరుగుతుంది. మీరు గమనించవచ్చు, ఇక్కడ ఉదయం నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అయితే చూడొచ్చు. అయితే దేశభక్తితో పాటుగా దైవ భక్తి కూడా ఉండాలి, దైవ బలం కూడా మన సైనికులకి దేశానికి రక్షణగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన నాయకులు జన సైనికులు కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ జనసేన నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సౌరభ్ సురేష్ గారు, సార్ చెప్పండి, ఏంటి ఈ హోమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ విధంగా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఈరోజు మా పార్టీ అధ్యక్షుల వారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరగా 13/5 ఈ రోజున పాకిస్తాన్ చేసి హింసాత్మక ఉగ్రవాదాన్ని అణిచివేద్దాన్న ఉద్దేశంతో ఆయన ఇంతకుముందు చూశారు. మనకు అది 24వ తారీఖున మన ఒక టూరిజం వెళ్దామన్న విశ్రాంతి తీసుకుందాన్న ఉద్దేశం జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. అటువంటి వారిని మీరు హిందువుల అనే ఉద్దేశంతో 26 మందిని చంపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అందులోనే మన ఆంధ్ర వాళ్ళు కూడా ఇద్దరు ఉండడం జరిగింది. అందులో మా జనసేన నాయకులు అటువంటి ఉన్నప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా అమరవీరులకు అందరికీ ఒక నివాళులర్పించడం కూడా జరిగింది. ఈ రోజున కూడా ఆయన ఆదేశాల మేరకు ఈ సుదర్శన హోమాలన్నీ చేయాలా, ఈ మన స్టేట్ లో ఆంధ్రాలో పెద్ద గుళ్ళన్నీ చేయమన్నారు. మా పిఠాపురంలో పిఠాపురం పాతగాయ అత్యంత పుణ్యక్షేత్రం ఈ పాతగాయలు మేము అందరూ చేస్తాం. అలాగే మా మరెడ్డి ఇన్ఛార్జ్ అయిన మరెడ్డి శ్రీనివాస్ గారిని, డీసీబీ చైర్మన్ అయినటువంటి తుమ్మల బాబు గారిని కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఈ హోమంలో పాల్గొని హోమం అంతా చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఉగ్రవాదాన్ని మోడీ గారికి సపోర్ట్ చేస్తూ అణిచివేయాలనే ఉద్దేశంతో కూడా మా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము అందరూ కలిసికట్టుకుంటూ పనిచేస్తామని, మేము ముందుకెళ్తామని మీ సుమన్ టీవీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి చల్లా లక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, దేశభక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి, అయితే దేశభక్తితో పాటు దైవభక్తి కూడా కొండంత అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశారని అనుకోవచ్చా? తప్పకుండా అండి. కళ్యాణ్ గారు ఏదైతే మొన్న ఉగ్రవాదుల దాడిలో చాలా మంది మన భారతీయులు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు చాలా ఆయన ఆ విషయం తెలిసిన వెంటనే కూడా నైట్ అంతా నిద్రపోలేదు అన్నది మా అధిష్టానం తెలియజేస్తే మా అందరికీ తెలిసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ యుద్ధం ప్రకటించిన దగ్గర నుంచి కూడా చాలా ఆయన బాధలో ఉన్నారు. అదేవిధంగా మన ఏదైతే యుద్ధంలో చనిపోయినటువంటి అమరవీరులకి ఆయన స్వయంగా వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే వాళ్ళకి 50 లక్షల రూపాయలు డబ్బులైతే ఆయన సొంత నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న మురళి అనే అబ్బాయి కూడా చనిపోయారు, ఆ అబ్బాయికి కూడా వెళ్ళి 25 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఏదైతే జరుగుతుందో యుద్ధకాండకి ప్రతి ఒక్కరు కూడా సైనికులందరూ కూడా బాగుండాలని చెప్పి కళ్యాణ్ గారు పిలుపు మేరకు ప్రతి పుణ్యక్షేత్రాల్లో యాగాలు అలాగే పూజలు జరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ రోజు పిఠాపురం ఆయన నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కూడా పురోహితిక అమ్మవారికి సుదర్శన యాగం అలాగే చాలా పలు పూజలు అయితే కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ఈఓ గారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే డిసిసి చైర్మన్ గా ఉన్న బాబు గారు వీళ్ళందరి సమక్షంలో పిఠాపురం నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరి సమక్షంలో అయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పి పలు రకాల పూజలు అయితే జరిపించాలని కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క నాయకులు కూడా చాలా దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి పళని అలాగే చాలా దూర ప్రాంతాల్లో కూడా ప్రతి సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఈ పూజలు నిర్వహించాలని ఆయన చెప్పి ఉన్నారు. దానికి తగు చర్యలు చేస్తూ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు అలాగే నాయకులు కూడా చాలా భారీ ఎత్తున అయితే ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దేశభక్తి ఎక్కువ, అదేవిధంగా దైవభక్తి ఎక్కువ. ఆయన సనాతన ధర్మాన్ని కూడా ఆయన పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటు చిన్నప్పటి నుంచి కూడా ఆయన దేశభక్తి పట్ల ఎంతో ప్రేమతో ముందుండేవారు. ఇలాంటి సందర్భంలో ఆయన ఈ మురళీ నాయక్ అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఆయన చాలా ఎమోషనల్ గా ఇదయ్యారు. ఒక జనసేన నాయకుడిగా జన సైనికుడిగా అలాంటి స్పందనలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఆయన మొట్టమొదటి నుంచి కూడా దేశం అంటే భక్తి, అలాగే ఆధ్యాత్మికంగా కూడా దైవభక్తి కూడా ఎక్కువ ఆయనకి. అయితే ఆయన ఆ రోజు
ఆ అంత్యక్రియ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా మేము అందరం కూడా చాలా ఫీల్ అయ్యాం. అయితే మేము వెళ్ళలేని పరిస్థితి, ఆయన వెళ్ళే పరిస్థితి వెళ్ళారు. మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు, ప్రతి దేవాలయాల్లోని ప్రతి గుడిలోని ఈ హోమాలు చేయాలా, మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అన్ని కార్యక్రమాలు సనాతన ధర్మం దాటకుండా జాగ్రత్తగా చేయమని ఆదేశించారు. ఆదేశ ప్రకారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము ఉదయం నుంచి పూర్తి చేసాం. మేము ఇక ఒక అరగంటలో హోమం పూర్తవుతుంది. పూర్ణావతి కార్యక్రమం ఉంది. పూర్ణావతి కార్యక్రమం అయిపోయాక ఈ హోమం కార్యక్రమం పూర్తవుతుంది. అర్చకులు సుబ్బన్న గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న యుద్ధ వాతావరణంలో భారతదేశానికి విజయం వరించాలని చెప్పి ఇక్కడ చేస్తున్న సుదర్శన యాగం, అదే విధంగా అమ్మవారికి శక్తిపీఠం ఉన్నటువంటి పురోహితిక అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన చేస్తారు. అది ఏ విధంగా జరుగుతుంది, దాని ఈ సుదర్శన యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఒకసారి మనం ఆలయ ప్రధాన అర్చకులు సుబ్బన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు జరగబోయే యాగం ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుడేశ్వర స్వామి వారి దేవస్థానం, భారగయా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం భారగయా క్షేత్రము. ఇక్కడ శ్రీ స్వామివారి కుక్కుడేశ్వర స్వామి స్వయంభూగా వరిసిన ప్రదేశము. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి కూడా స్వయంభూగా వరిసిన ప్రదేశము. అష్టాదశ శక్తి పీఠాలో పరవ శక్తి పీఠం అమ్మవారు పురోహూతి గారు అమ్మవారు కూడా ఇక్కడ విరాజులతో ఉన్నారు. ఇటువంటి దివ్య క్షేత్రములో ఈ రోజు ఉదయం సనాతన ధర్మాన్ని అనుసరించి ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలి, ఈ యొక్క దేశమంతా బాగుండాలి అని చెప్పి, సైనిక బలం అంతా ఉండాలి అని చెప్పి, సైనికులకు అందరికీ కూడా దైవ బలం ఉండాలి, దేశభక్తి తోడపాటు దైవ బలం కూడా ఉండి శత్రు పరాజయం శత్రు నాశనార్థము ఈ యొక్క యాగాన్ని నిర్వర్తించడం జరుగుతోంది. అంటే ఈ రోజు ఉదయాన్నే అమ్మవారికి ఖడ్గమాల స్తోత్రం చేసి అమ్మవారి కుంకుమార్చన చేయడం జరిగింది. అదేవిధంగా సుదర్శన యాగము అంటే ఒక యాగం చేసినట్లయితే శత్రు పరాజయం, ఎవరైతే శత్రువులైతే ఉంటారో వారి నాశనార్థము కూడా యాగం చేయడం జరిగింది. దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సైనికులకందరికీ కూడా బలం చేకూరాలి, దైవ బలం ఉండాలి, తద్వారా విజయం సాధించాలని ఒక ఉద్దేశం ఈ యొక్క దేవాలయం యొక్క యాగం చేయడం జరుగుతుంది. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు తూచా తప్పకుండా పిఠాపురంలో ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. జనసేన నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జన సైనికులు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి దేశభక్తి దైవభక్తి రెండు కూడా ఆయనకి ఎక్కువగా ఉన్న వ్యక్తి. మా నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఇటు సైనికులకి రక్షణగా ఉండాలి, దైవ బలం ఉండాలి మెండుగాలనే ఉద్దేశంతో, అదేవిధంగా భారతదేశ పౌరులందరికీ కూడా దైవ బలం ఉండాలనే ఉద్దేశంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సుదర్శన యాగాలు అదేవిధంగా కుంకుమార్చనలు చేయమనడం జరిగింది. దీనిలో భాగంగానే పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి పురోహితిక అమ్మవారి శక్తిపీఠంలో ఈ రోజు కుంకుమార్చన అదేవిధంగా ఇక్కడ సుదర్శన యాగం కూడా చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి యాగం పూర్తవబోతుంది. పూర్ణాహుతితో దీన్ని పూర్తి చేయబోతున్నారు. సో దేశానికి అదేవిధంగా సైనికులకి అండగా భగవంతుడు ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నామని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రమేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.